మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో స్టాక్ ఇన్వర్ట్ డేటా ఎలా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీరు ఈ డెమోలో చాలా నేర్చుకుంటారు. ఈ డెమోలో చాలా నేర్చుకోవడానికి చూడొచ్చు. ముందు ఇలాంటి హెడింగ్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఎంట్రీ చేశాను అనుకోండి, ఇక్కడ స్టార్ సింబల్ వెళ్ళిపోయి రైట్ సింబల్ వస్తుంది కదా, ఇలా చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఎంట్రీ చేశాను అనుకోండి, అక్కడ చూపిస్తుంది ఇలాంటి ఎర్రర్ నెంబర్స్ వస్తుంది అనమాట. ఓన్లీ ఇక్కడ డేట్ మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాంటిటీ దగ్గర నేను ఏదైనా టెక్స్ట్ ఎంట్రీ చేశాను అనుకోండి, ఇక్కడ చూపిస్తుంది ఓన్లీ క్వాంటిటీ అనే ఎర్రర్ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం నెంబర్ మాత్రం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఈ డెమోలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఎంట్రీ చేసి చూపిస్తాను మనం. క్వాంటిటీ ఇక్కడ ఒకటి ఇచ్చాను అనుకో, క్వాంటిటీ 2 ఇచ్చాను, ఇన్వాయిస్ క్వాంటిటీ 2 ఇచ్చాను, వాల్యూ వచ్చేసి 100 ఇచ్చాను. ఫ్రమ్ స్టోర్ కోడ్, ఆ స్టోర్ కోడ్ ఉంటుంది కదా, ఆ స్టోర్ కోడ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను 99 అని ఇచ్చేసాను. సిటీ వచ్చేసి మీరు ఏదైనా సిటీ ఇవ్వచ్చు. కానీ హెచ్వైడి అని ఇస్తున్నాను, టీజీ అని ఇస్తున్నాను. రిసీవ్డ్ నేమ్ కూడా వేసుకోవచ్చు, ఏదో ఒక రిసీవ్డ్ డేట్ ఇచ్చాను. నాకు రిసీవ్ స్టాక్ వచ్చేసి ఇన్వాయిస్ క్వాంటిటీలో 2 ఉన్నాయి కదా, రిసీవ్ స్టాక్ వచ్చేసి నాకు రిసీవ్ అయిన స్టాక్ వచ్చేసి ఓన్లీ ఒకటే రిసీవ్ అయిందనమాట. సో రీమార్క్స్ అడుగుతుంది. రీమార్క్స్ వచ్చేసి షార్ట్ అని టైప్ చేసి అంతే, ఓన్లీ షార్ట్ అని టైప్ చేయాలి అంతే. షార్ట్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. సో మనం ఇక్కడ ఎంట్రీ చేసిన డేటా అంతా కూడా ఇక్కడ కింద డేటా అని ఒక షీట్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, సేవ్ చేసిందంతా కూడా మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్ మనం అక్కడ ఏదైతే ఎంట్రీ చేసినామో అక్కడ ఎంట్రీ చేసినట్టుగా వచ్చింది. కానీ అక్కడ డిఫరెన్స్ మాత్రం మనము రీమార్క్స్లో ఇలా రాయలేదు. చూడండి, రీమార్క్స్లో మనము షార్ట్ అని మాత్రమే ట్రై చేసాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ క్వాంటిటీ -1 షార్ట్ అని వచ్చింది. ఇక్కడ -1 అనేది నేమే ఇవ్వలేదు నేను, కానీ ఇక్కడ -1 అనే క్వాంటిటీ మాత్రం వచ్చింది. క్వాంటిటీ -1 షార్ట్ అని వచ్చింది. సో ఇది వచ్చేసి ఎలా కండిషన్ చేయాలో మనం ఇప్పుడు చేసుకున్నాం. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ సింబల్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఏం ఎంట్రీ చేయకపోతే ఇక్కడ స్టార్ సింబల్ ఆటోమేటిక్గా ఎర్రర్ సింబల్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఎంట్రీ చేసాం అనుకోండి, స్టార్ సింబల్ వెళ్ళిపోయి ఇక్కడ రైట్ సింబల్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ కండిషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిటీ దగ్గర ఏదైనా నెంబర్ ఎంట్రీ చేసాం అనుకోండి, ఇన్వాలిడ్ సిటీ అని చూపిస్తుంది. సో ఇక్కడ సిటీ దగ్గర టెక్స్ట్ మాత్రమే ఇవ్వాలి మనం, అప్పుడైతే నాకు రైట్ సింబల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ మధ్యలో ఏదైనా ఎర్రర్ ఎంట్రీ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎంట్రీ చేశారు అనుకోండి, ఇలా ఏమైనా ఎంట్రీ చేశారు అనుకోండి, ఇదేమైనా తప్పు ఉందనుకోండి, ఒక్కొక్కటి కాకుండా జస్ట్ క్లియర్ బటన్ పైన కొట్టగానే అంతా క్లియర్ అయిపోతుంది అన్నమాట డేటా అంతా. సో సబ్మిట్ చేయగానే సబ్మిట్లో వెళ్ళిపోతుంది. ఇలా కండిషన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలో అనేది ఇప్పుడు మనం చూద్దాం. హెడింగ్స్, ఇన్వర్ట్ నెంబర్, ఇక్కడ ఇన్వర్ట్ నెంబర్ అని ఇచ్చినాం కదా, ఇన్వర్ట్ నెంబర్ నుంచి ఇంతవరకు ఇలా ట్రాక్ చేసేసి హోమ్ ట్యాబ్లో మర్జ్ అని సెలెక్ట్ చేయండి. మర్జ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా లైట్ కలర్ ఇవ్వండి. సో ఈ కలర్ బెటర్. సో ఇది వచ్చేసి బోల్డ్ చేసుకోండి. హోమ్ ట్యాబ్లో బోల్డ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఒక సో ఇక్కడ రైట్ సింబల్ ఒకటి, సో ఇక్కడ మర్జ్ చేసిన తర్వాత ఇక్కడ ఇఫ్ bracket open is blank
అని టైప్ చేసి ఇక్కడ ఏదైతే మర్జ్ చేసాం కదా సెల్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ కామా డబల్ కోట్ కామా డబల్ కోట్స్ పి డబల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చూపించట్లేదు కదా, ఇక్కడ మనం టైప్ చేయగానే అక్కడ పి అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. అది ఇక్కడ తీసేసామంటే పి అని వెళ్ళిపోతుంది. ఇక్కడ పి అనే ఆప్షన్స్ పి అనేది మనం ఎందుకు ఇచ్చినామంటే అక్కడ మీకు డెమోలో ఆల్రెడీ చెప్పినాను కదా, మీకు పి అనేది ఇక్కడ రైట్ సింబల్ రావడానికి ఒక కోడ్ అనమాట. ఇక్కడ పి పైన సెలెక్ట్ చేసుకుని ఏదైతే ఫామ్లో ఉంది దానిపైన, దాని తర్వాత హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఫాంట్లోకి వెళ్ళండి. ఫాంట్లో లాస్ట్లో వింగ్డింగ్స్ అని ఉంటుంది, వింగ్డింగ్స్ 2 ఇది సెలెక్ట్ చేయండి. సో రైట్ సింబల్ ఇక్కడ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ రైట్ సింబల్ వెళ్ళిపోతుంది, ఫర్ ఎంట్రీ చేయగానే రైట్ సింబల్ వస్తుంది అన్నమాట. సో హోమ్ టాబ్లో ఆ రైట్ సింబల్ని బ్రోల్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఇవ్వండి, గ్రీన్ కలర్ ఇచ్చా. సో కొంచెం దగ్గర రండి. సో దీనికి కూడా హోమ్ టాబ్లో ఈ కలర్ అనేది ఇవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం ఎంట్రీ చేయకపోతే ఏదైనా ఎర్రర్ అలర్ట్ అనేది రావాలి, ఎర్రర్ సింబల్ అనేది రావాలి. అంటే కండిషన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి అని చెప్పేసి ఏదైనా ఎర్రర్ రావాలి. సో ఇక్కడ ఇంకో ఫార్ములా ఇచ్చేద్దాం. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఈ మర్జ్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, ఈక్వల్ డబల్ కోట్స్ కామా డబల్ కోట్స్ స్టార్ డబల్ కోట్స్ కామా డబల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా ఈ సెల్లో ఏదైనా బ్లాంక్ ఉంటే ఇక్కడ స్టార్ రావాలి, ఒకవేళ బ్లాంక్ లేకపోతే ఇక్కడ అసలు ఏం రాకూడదు. ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చూపించట్లేదు, ఒకవేళ బ్లాంక్ చేసినట్టయితే అక్కడ స్టార్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇది ఫార్ములా. కొంచెం సైజ్ అన్ని చిన్న చేసుకోండి. సో హోమ్ టాబ్లోకి వెళ్ళేసి బోల్డ్ చేసేసి ఫాంట్ అనేది ఈ కలర్ ఇట్లా రెడ్ అలర్ట్లో ఇచ్చేయండి. సో అదే సేమ్ మనం ఇలా కాపీ చేసుకొని సో ఇక్కడ 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 ఇట్లా ఇవ్వండి. సో దీన్ని ఏమైనా చేంజ్ చేయండి. ఇన్వాయిస్ ఇక్కడ ఇన్వాయిస్ డేట్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇన్వాయిస్ క్వాంటిటీ ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఇక్కడ ఫ్రమ్ స్టోర్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇది సేమ్ ఇలా కాపీ చేసుకొని సో ఇక్కడ ఒక లైన్ వదిలేసి దాని పక్క నుంచి పేస్ట్ చేయండి. కంట్రోల్ వి ఇక్కడ కూడా ప్లేస్ చేయండి. సో ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. సో విడ్త్ అనేది కొంచెం తక్కువ చేసుకోండి, ఈ విడ్త్ కూడా కొంచెం తక్కువ చేయండి. సో ఇక్కడ ఫ్రమ్ సిటీ ఫ్రమ్ స్టేట్ received by received quantity
రిమార్క్స్. సో ఇలా హెడింగ్స్ అన్నీ అయిపోయినాయి కదా. హెడింగ్స్ తర్వాత ఇక్కడ ఒక కండిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్ట్ దగ్గర కండిషన్స్ ఇవ్వాలనుకుంటే డాటాలోకి వెళ్ళేసి ఇక్కడ డేటా వాలిడేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో కస్టమ్ ఉంది కదా, కస్టమ్ పైన ఈక్వల్ లెన్ ఈ సెల్ సెలెక్ట్, ఇది B5 లో ఉంది కదా, B5 సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ ఓపెన్ B5 బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వర్డ్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది టెక్స్ట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, ఏదైనా కానీ 3 వర్డ్స్ మాత్రమే మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ 3 వర్డ్స్ నుంచి 5 వర్డ్స్ కావాలంటే ఇక్కడ 3 చేసి 5 పెట్టవచ్చు. నాకు 3 వర్డ్స్ కావాలి కాబట్టి 3 పెట్టినాను. ఎర్రర్ ఉంది కదా, ఎర్రర్ అలర్ట్స్లో ఇన్వాలిడ్ నెంబర్ అనేది ఇక్కడ ఎర్రర్ మెసేజ్లో ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఎంట్రీ చేశాను, ఆ టెక్స్ట్ కూడా ఎంట్రీ చేయొచ్చు అన్నమాట. ఇలా ఓన్లీ 3 వరకు తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఎంట్రీ చేశాను, 4 నెంబర్స్ వరకు. అక్కడ ఎర్రర్ అలర్ట్ ఉన్నది ఇలా వస్తుంది అన్నమాట, ఇన్వాలిడ్ నెంబర్ ఎంటర్ ద వ్యాలిడ్ నెంబర్ ఇలా వస్తుంది. అదే టెక్స్ట్ కూడా సేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇట్లా వేస్తే ఇన్వాలిడ్ నెంబర్ అని చెప్పేసి ఇట్లా కండిషన్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 1 2 3 అని ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను. ఇక్కడ రైట్ సింబల్ వచ్చింది కదా, ఎర్రర్ అలర్ట్ వెళ్ళిపోయి రైట్ సింబల్ వస్తుంది. కండిషన్స్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. సో ఇన్వాయిస్ డేట్కి ఒక కండిషన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి డేటాలో డేటా వాలిడేషన్, ఇక్కడ మెసేజ్లోకి వచ్చేసి సెట్టింగ్స్లోకి వచ్చేసి వాల్యూస్లో డేట్ అని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ డేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ డేట్ మీకు ఇది అనుకున్నాం, ఎండ్ డేట్ వచ్చేసి సో ఇలా ఇచ్చుకోండి ఎండ్ డేట్. ఎర్రర్ మెసేజ్లో ఇన్వాలిడ్ డేట్ ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్. సో ఇలా ఇచ్చేసి ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఎంట్రీ చేసాం అనుకోండి, 1 ఎంట్రీ చేసి ఏదైనా ఎంట్రీ చేస్తే ఇక్కడ ఇన్వాలిడ్ డేట్ ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అనే ఇట్లా ఎర్రర్ చూస్తుంది కదా. సో అక్కడ ఎంట్రీ డేట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మన ఆ డేట్స్ ఇచ్చాం కదా, ఆ డేట్స్లో మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది ఇచ్చాను. సో అక్కడ రైట్ సింబల్ వచ్చింది, స్టార్ అనేది వెళ్ళిపోయింది. సో ఇన్వాయిస్ డేట్ వచ్చేసి ఇన్వాయిస్ నెంబర్కి వచ్చేసి మనం ఏమి కండిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వాయిస్ క్వాంటిటీకి కండిషన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డాటాలోకి వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి కస్టమ్ ఇందులోకి వెళ్ళేసి ఓన్లీ ఇక్కడ ఈస్ నంబర్ బ్రాకెట్ ఓపెన్ ఈస్ నెంబర్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ సెలెక్ట్ చేసి జస్ట్ బ్రాకెట్ క్లోజ్ అని చేయండి. ఎర్రర్ మెసేజ్లో ఓన్లీ క్వాంటిటీ నెంబర్ ఎంటర్ క్వాంటిటీ నెంబర్ ఓన్లీ అని టైప్ చేయండి. ఓకే పైన ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేసాం అనుకోండి, అక్కడ ఓన్లీ క్వాంటిటీ నెంబర్ అని చూపిస్తుంది. ఎంటర్ క్వాంటిటీ నెంబర్ ఓన్లీ నెంబర్లో మాత్రమే ఎంట్రీ చేయాలి అని చెప్పి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంటర్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 121 ఇచ్చాను, రైట్ సింబల్ వచ్చేసి స్టార్ వెళ్ళిపోయింది అన్నమాట.
సో ఇన్వాయిస్ క్వాంటిటీ కూడా నేను ఏదో ఇచ్చాను. సో ఇక్కడ వెళ్ళిపోయాను. ఇన్వాయిస్ వాల్యూలో కూడా సేమ్ డేటాలోకి వెళ్ళేసి డేటా వ్యాలిడేషన్ మెసేజ్ కస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నెంబర్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎర్రర్ అలర్ట్స్ ఇన్వాయిస్ వాల్యూ ఓన్లీ ప్లీజ్ ఎంటర్ వాల్యూస్ ఓన్లీ. ఇట్లా మెసేజ్ ఇచ్చినాం కదా, ఓకే పైన ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేసానంటే ఇలా వస్తుందన్నమాట, ఇన్వాయిస్ వాల్యూ ఓన్లీ ప్లీజ్ ఎంటర్ వాల్యూస్ ఓన్లీ ఇలా చూస్తున్నమాట. సో ఇక్కడ వాల్యూస్ అనేది ఎంటర్ చేసాం. వాల్యూస్ వచ్చేసి ఇలా ఇస్తాము. ట్రైడ్ సింబల్ వచ్చింది, స్టార్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఫ్రమ్ స్టోర్ అని అడుగుతుంది. ఫ్రమ్ స్టోర్కి మనము కండిషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది మీరు నేను చూపించినట్టు కస్టమర్ చేసుకోవచ్చు మీ తరఫు నుంచి. ఇంకా 1 2 3 4 అని ఇచ్చాను. రైట్ సింబల్ వచ్చింది, స్టార్ట్ సింబల్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఫ్రమ్ సిటీ దగ్గర కండిషన్స్ ఇవ్వచ్చు. డేటాలోకి వెళ్ళేసి డేటా వ్యాలిడేషన్ సెట్టింగ్స్ కస్టమ్ ఇక్కడ ఈక్వల్ టు ఈజ్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఎర్రర్ అలర్ట్ ఉంది కదా, దానిలోకి వచ్చేసి ఫ్రమ్ సిటీ ఎంటర్ సిటీ నేమ్ అని చెప్పి టైప్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఫామ్లో వచ్చినాం కాబట్టి మన నెంబర్ అనేది ఇక్కడ పనిచేయదు. ఇక్కడ ఇలా వస్తుందన్నమాట ఎర్రర్. ఓన్లీ ఇక్కడ టెక్స్ట్ మాత్రం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం హెచ్వైడి అని ఇచ్చినాను. ఇక్కడ రైట్ సింబల్ వచ్చింది, స్టార్ సింబల్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ స్టేట్ కోసం ఒక కండిషన్స్ ఇవ్వాలంటారు. స్టేట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ పైన క్లిక్ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డేటా వ్యాలిడేషన్ ఇక్కడ వచ్చేసి కస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎర్రర్ అలర్ట్స్ ఫ్రమ్ స్టేట్ ఎంటర్ స్టేట్ నేమ్. ఇలా ఎర్రర్ అలర్ట్ ఇచ్చి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ పనిచేయదు అనమాట, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే పనిచేస్తుంది. టీజీ అని ఇచ్చినాను. ఇక్కడ రైట్ సింబల్ వచ్చింది, స్టార్ట్ సింబల్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ రిసీవ్డ్, సో ఇక్కడ రిసీవ్డ్ బై దగ్గర కూడా ఏదైనా కండిషన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో రిసీవ్డ్ బై దగ్గర కూడా మనం ఒక కండిషన్స్ ఇస్తాము. డేటాలోకి వెళ్ళేసి డేటా వ్యాలిడేషన్ సెట్టింగ్స్ కస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, ఇది సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎర్రర్ అలర్ట్ రిసీవ్డ్ బై ఎంటర్ నేమ్ ఓన్లీ అని చెప్పి మెసేజ్ ఇచ్చినాము. ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఎంట్రీ చేసి రాదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రం ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం XYZ అని చెప్పేసి ఇచ్చాము. ఇక్కడ రైట్ సింబల్ వచ్చింది, స్టార్ సింబల్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ రిసీవ్డ్ క్వాంటిటీ దగ్గర కూడా మనం సేమ్ డేటా వ్యాలిడేషన్ సెట్టింగ్స్ custom is equal to is number bracket open select చేసుకొని bracket close error message received quantity enter received
క్వాంటిటీ ఓన్లీ అని చెప్పేసి ఇలా ఎర్రర్ ఇచ్చినాము. ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా టెక్స్ట్ ఎంట్రీ చేయగానే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఎంట్రీ చేసి రాదన్నమాట, ఓన్లీ నెంబర్ మాత్రమే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం 100 అని ఇచ్చేద్దాం. రిసీవ్ స్టాక్ ఇన్వాయిస్ క్వాంటిటీ 121, రిసీవ్ స్టాక్ వచ్చేసి 100 అని ఇచ్చినాము. లాస్ట్లో చూద్దాం డిఫరెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చేసి ఈ రెండిట్లో షార్ట్ అనేది రిసీవ్ అయింది మనకి. సో ఇక్కడ సింపుల్ ఓన్లీ షార్ట్ అని టైప్ చేసి ఓకే పైన ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనకు రైట్ సింబల్ వచ్చింది, స్టార్ట్ సింబల్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ కొంచెం లెంత్ అన్నది ఇలా హైట్ అనేది తక్కువ చేసుకో. సో ఇక్కడ మనం ఒక 2 షేప్స్ అన్ని క్రియేట్ చేయాలి. షేప్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళేసి షేప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేయండి. సో ఇదే రెక్టాంగిల్ పైన క్లిక్ చేసి Ctrl+C Ctrl+V ప్రెస్ చేయండి. ఇంకో రెక్టాంగిల్ వస్తుంది. సో ఇక్కడ ప్రెస్ చేసేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని రైట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ షేప్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన షేప్ ఫార్మాట్ అని వస్తుంది కదా, షేప్ ఫార్మాట్లో క్లిక్ చేసేసి ఇక్కడ షేప్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ షేప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి బోల్డ్ పైన క్లిక్ చేసి సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇవ్వండి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసి టైప్ చేసి హోమ్ ట్యాబ్లో బోల్డ్ పైన క్లిక్ చేసి సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ షేప్ కలర్ వచ్చేసి షేప్ ఫార్మాట్ షేప్ ఫిల్ గ్రీన్ కలర్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ కలర్ ఇద్దాం, ఈ గ్రీన్ కలర్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న హెడింగ్స్ అన్నీ కూడా ఏవైతే ఇన్వాయిస్ క్వాంటిటీ, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, హెడింగ్స్ అన్నీ కూడా ఇక్కడ టైప్ చేయండి. నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసుకోండి. సో నేను టైప్ చేస్తాను. సో టైప్ చేయకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని హెడింగ్స్ అన్నీ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. 1 లైన్ తర్వాత ఇంకో లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. హెడింగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ నుంచి Ctrl+C. సో ఇక్కడ క్లిక్ చేసి Ctrl+V పైన క్లిక్ చేయండి. లైన్గా వస్తుంది అన్నమాట, స్పేస్ లేకుండా. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని ఈ లైన్ కూడా సేమ్ యాజ్ ఈస్గా సెలెక్ట్ చేసుకొని Ctrl+C అని ప్రెస్ చేసి ఇక్కడ Ctrl+V పేస్ట్ చేయండి. సో ఈ టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా Ctrl+F ఇలా క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేయండి. రీప్లేస్ పైన స్పేస్ ఇచ్చేసి కోలన్ ఇచ్చేసి ఇక్కడ రీప్లేస్ ఆల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం కాలమ్స్ ఇచ్చినాం కదా, ఇక్కడ కాలమ్స్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి అన్నమాట, ఇక్కడ ఏం కనిపించదు. సో దీని తర్వాత ఈక్వల్ టు ఈ సెల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ సెల్స్ అన్నీ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఈక్వల్ టు తోటి. సో ఈ విధంగా అన్నీ కూడా ఈక్వల్ టు నుంచి లైన్గా సెట్ చేసుకుంటే వెళ్ళిపో. సో రీమార్క్స్ దగ్గర మాత్రం డిఫరెన్స్ అనేది వెరైటీగా చూపించాలి. ఇంతకుముందు మనం డెమోలో చూపించినాం కదా, ఆ విధంగా చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిఫరెన్స్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఈక్వల్ టు రిసీవ్డ్ క్వాంటిటీ మైనస్ ఇన్వాయిస్ క్వాంటిటీ, ఎంటర్. సో 21 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 21 డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఇది చూడండి, ఇక్కడ డిఫరెన్స్ క్వాంటిటీ 21. సో ఇక్కడ రిమార్క్స్ అనేది షార్ట్ వచ్చింది. 100 క్వాంటిటీ రిసీవ్ అయింది, ఇన్వాయిస్ క్వాంటిటీ 121 ఇన్వాయిస్ క్వాంటిటీ 100 క్వాంటిటీ రిసీవ్ అయింది, టోటల్ డిఫరెన్స్ వచ్చేసి 21. సో ఇక్కడ రిమార్క్స్లో
ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్, కీబోర్డ్ నుంచి హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి అండ్ డబుల్ కోట్స్ స్పేస్ డబుల్ కోట్స్ మళ్ళీ హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి ఈ రిమార్క్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ డబుల్ కోట్స్ అని మళ్ళీ హ్యాండ్ సింబల్ పైన ప్రెస్ చేయండి. డబుల్ కోట్స్ స్పేస్ డబుల్ కోట్స్ అండ్ డిఫరెన్స్ క్వాంటిటీ ఉంది కదా, ఈ క్వాంటిటీ పైన ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి. డిఫరెన్స్ షార్ట్ 21 అని చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి డిఫరెన్స్ క్వాంటిటీ 21 అని చూపిస్తుంది కదా. ఇక్కడ ఓన్లీ షార్ట్ ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే పైన ఓకే అని చెప్పేసి ఇస్తాను, ఒకవేళ డిఫరెన్స్ ఏం లేకుంటే ఓకే అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ షార్ట్ వచ్చేసి 121 చూపిస్తే డిఫరెన్స్ ఓకే 0 అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ప్రెస్ చేస్తే 21 షార్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 21 డిఫరెన్స్ అని చూపిస్తుంది. ఓకే పైన జస్ట్ షార్ట్ అని చెప్పి టైప్ చేయండి. డిఫరెన్స్ షార్ట్ 21. సో డిఫరెన్స్ దగ్గర మీకు కావాలనుకుంటే డిఫరెన్స్ క్వాంటిటీ అని చెప్పి టైప్ చేయండి, ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. డిఫరెన్స్ క్వాంటిటీ షార్ట్ 21 అని చెప్పేసి ఇంత ఇలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈ డేటా ఏదైతే మనం ఫిల్ చేసినామో అది షీట్ 2లో సేవ్ అయిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవ్ పైన క్లిక్ చేయగానే సేవ్ డేటా లాగా ఇలా ఒక ఆర్డర్లో ఫిల్ అయిపోవాలి. సో దానికోసం ఇక్కడ షీట్ 2లో ఓపెన్ చేసేసి ఇక్కడ ఏవైతే ఈ హెడింగ్స్ ఉన్నాయో హెడింగ్స్ అన్నీ కూడా అక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. సో ఎంట్రీ చేసుకోవడానికి ఇట్లా ఈ హెడింగ్స్ అన్నీ కూడా మనకి ఇచ్చినవి Ctrl+C పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+C పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మౌస్ నుంచి రైట్ క్లిక్ చేసి స్పేషియల్ దానిపైన క్లిక్ చేసి ట్రాన్స్పోజ్ ఉంది కదా, ట్రాన్స్పోజ్ పైన క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఇలా నీట్గా ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ పైన ఈ 2 సెల్స్ కూడా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో మర్జ్ సెంటర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్డ్ స్టోర్ నేమ్ అండ్ స్టోర్ కోడ్ అని టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టోర్ కోడ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ XYZ 1234 అని చెప్పేసి ఇచ్చిన. సో ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఏదైనా నచ్చిన కలర్ ఇవ్వండి. బోల్డ్ పైన క్లిక్ చేయండి. సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి, మిడిల్లోకి పెట్టండి. సో ఇలా సింపుల్ అన్నమాట. దాని తర్వాత ఏవైతే హెడింగ్స్ ఉన్నాయో హెడింగ్స్ అన్నీ కూడా ఇట్లా లైన్గా సెలెక్ట్ చేసుకొని హెడింగ్స్ తర్వాత టూ సెల్స్ పైన క్లిక్ చేసి 2 సెల్స్ ఇలా 2 or 3 సెల్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ నుంచి Ctrl+T అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. Ctrl+T ఏంటంటే ఇది టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట Ctrl+Tలో. దాని తర్వాత మై టేబుల్ హెడర్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ టేబుల్ క్రియేట్ అవ్వగానే పైన ఒక డిజైన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. టేబుల్ డిజైన్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి బ్యాండెడ్ రో పైన క్లిక్ చేయండి. సో అక్కడ రోస్ అన్నీ కూడా ఇక్కడ క్లిక్ చేయండి, చూపిస్తుంది అన్నమాట. ఫిల్టర్ బటన్స్ పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇంకా వేరే మనకు కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి. సో హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేయండి. సో అన్నిటికీ ఇలా బార్డర్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ డేటా ఏదైతే ఉందో మనకు ఈ విధంగా ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ షీట్ రీనేమ్ అనేది ఇవ్వండి. ఇన్వర్డ్ సైడ్ ఇక్కడ వచ్చేసి షీట్ 2 దగ్గర డేటా అని టైప్ చేశాను. సో ఇక్కడ ఈ డేటా అంతా కూడా ఇంకో షీట్లో సేవ్ కావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్
వ్యూ టాప్లోకి వెళ్ళండి. వ్యూ టాప్లోకి వెళ్ళిన తర్వాత మైక్రోస్ అని ఉంటుంది. మైక్రో పైన క్లిక్ చేయండి. రికార్డ్ ఏ మైక్రో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన సేవ్ అని నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ మైక్రో నేమ్ అనేది ఇవ్వాలి. సేవ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే పైన ప్రెస్ చేయండి. సో మైక్రో అనేది రికార్డ్ చేస్తున్నమాట మనం ఏం చేసినా. ఇక్కడ క్లిక్ చేసేసి ఇవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి ఆన్సర్స్. ఇవన్నీ కంట్రోల్-C అని ప్రెస్ చేయండి కీబోర్డ్ నుంచి. దాని తర్వాత డేటాలోకి వెళ్ళేసి సో ఇక్కడ క్లిక్ చేసి మౌస్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. పేస్ట్ స్పెషల్ ఉంది కదా, దానిలోకి వెళ్ళేసి వాల్యూస్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంది కదా, ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేసి కీబోర్డ్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్లోకి వెళ్ళేసి టేబుల్ రో సబ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇన్వర్ట్ దానిలోకి వచ్చేసి కీబోర్డ్ నుంచి కంట్రోల్ పట్టుకొని ఈ ఆన్సర్స్ అన్నీ కూడా ఇలా లైన్గా ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ నుంచి డిలీట్ బటన్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. వ్యూ టాబ్లోకి వెళ్ళేసి స్టాప్ రికార్డింగ్ మైక్రో అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో మైక్రో అనేది స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ సేవ్ బటన్ పైన సేవ్ షేప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అసైన్ మైక్రో ఉంది కదా, అసైన్ మైక్రో పైన క్లిక్ చేసి దిస్ వర్క్ బుక్ అనేది దానిపైన క్లిక్ చేసి సేవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. సో మైక్రో అనేది ఈ షేప్ అనేది అసైన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ బయట క్లిక్ చేస్తే మౌస్ కర్సర్ అని ఎలా చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయగానే హ్యాండ్ సింబల్ లాగా అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన కనిపించదు చూడండి, దీనిపైన అంటే దీనికి మైక్రో అనేది అసైన్ అయింది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 101 ఇన్వాయిస్ డేట్. సో ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ 100, ఇన్వాయిస్ వాల్యూ 10,000 ఫ్రమ్ స్టోర్ ఏదైనా ఇవ్వండి. సిటీ, స్టేట్, రిసీవ్డ్ బై XYZ. క్వాంటిటీ వచ్చేసి షార్ట్ చూద్దాం ఫస్ట్. మనము షార్ట్కి 95. సో ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చేసి మనకు 100 చూస్తుంది కదా, నేను 95 ఇచ్చాను. రిసీవ్ క్వాంటిటీ 95. సో ఇది షార్ట్ అనమాట. షార్ట్ అని టైప్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయండి. సో మనం ఎంట్రీ చేసిన డేటా అంతా కూడా ఈ విధంగా ఇక్కడ వస్తుందన్నమాట. సో డిఫరెన్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో డిఫరెన్స్ క్వాంటిటీ వచ్చేసి -5. సో మనం వచ్చేసి ఇన్వాయిస్ క్వాంటిటీ 100 ఉంది కదా, 100 ఇచ్చాము. సో రిసీవ్డ్ వచ్చేసి 95 ఉంది కదా, 95 ఇచ్చాము. టోటల్ వచ్చి 5 పీసెస్ షార్ట్. సో డిఫరెన్స్ క్వాంటిటీ 5 పీసెస్ ఆటోమేటిక్ ఇట్లా చూస్తుంది అన్నమాట. ఇన్వాయిస్ డేట్ వచ్చేసి ఇలా ఈ విధంగా వస్తుంది కదా. జస్ట్ ఈ టేబుల్ అనేది ఇలా లాస్ట్ వరకు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హోమ్ ట్యాబ్లో ఇక్కడ షార్ట్ నేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఆ డేట్ రూపంలో మారిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్లో రాకుండా నార్మల్గా రావాలంటే ఈ టేబుల్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. హోమ్ ట్యాబ్లో బోల్డ్ పైన క్లిక్ చేయండి. సో బోల్డ్లో రాకుండా నార్మల్గా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకటి ఇప్పుడు ఎక్సెస్ గురించి టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 155, ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చేసి 100, ఇన్వాయిస్ వాల్యూ వచ్చేసి ఇంత తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో స్టోర్ కోడ్ అని ఇచ్చినాం. ఫస్ట్ HYD, స్టేట్ TG, రిసీవ్డ్ XYZ. మీ ఇష్టం, రిసీవర్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఏమి ఇచ్చుకోవచ్చు. మీకు దీనికంటే ఇంకా బాగా కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు నేను చూపించిన ఫార్మాట్ ప్రకారం. రిసీవ్డ్ క్వాంటిటీ 100 ఇక్కడ ఇన్వాయిస్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్
నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎక్సెస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ 105 ఇచ్చాను, 5 పీసెస్ ఎక్సెస్. సో ఇక్కడ ఎక్సెస్ అని చెప్పి టైప్ చేయండి అంతే. ఓన్లీ రిమార్క్స్ ఓకే ఎక్సెస్ షార్ట్ ఇవి మాత్రమే టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సెస్ అని చెప్పేసి ఆటోమేటిక్గా వస్తుంది. డిఫరెన్స్ క్వాంటిటీ ఎక్సెస్ 5 అని చెప్పేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పైన ప్రెస్ చేసి చూడండి, సేవ్ పైన ప్రెస్ చేశాను, ఇక్కడ అంతా కూడా వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా కూడా వచ్చేసింది అన్నమాట. సో డిఫరెన్స్ క్వాంటిటీ ఎక్సెస్ 5. సో మనం ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చేసి 100 ఇచ్చినాము, రిసీవ్డ్ క్వాంటిటీ 105, టోటల్ 5 పీసెస్ ఎక్సెస్, రిసీవ్డ్ 5 పీసెస్ ఎక్సెస్ వచ్చినాయి కాబట్టి 5 పీసెస్ ఎక్సెస్. సో మళ్ళీ ఒకసారి ఇన్వర్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా హైడ్ చేసుకొని పెట్టుకోండి, కొంచెం ఫామ్ నీట్గా అనిపిస్తుంది. సో ఇలా సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇట్లా డ్రాగ్ చేసి చూడండి, డ్రాగ్ చేసి పెట్టుకోండి. సో అక్కడ ఉన్నవన్నీ కూడా హైడ్ అయిపోతాయి అన్నమాట. టోటల్ షీట్ ఇలా సెలెక్ట్ చేసుకొని వ్యూ పైనకి వెళ్ళండి, వ్యూ ట్యాబ్లోకి వెళ్ళేసి గ్రిడ్ లైన్స్ ఉంది కదా, గ్రిడ్ లైన్స్ హెడ్ లైన్స్ ఉంది కదా, దానిపైన ఫార్ములా ట్యాబ్ దీనిపైన క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఇట్లా నీట్గా అనిపిస్తుంది అన్నమాట ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం చూసాం. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 125, ఇన్వాయిస్ డేట్ వచ్చేసి ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి ఇట్లా ఇన్వాయిస్ క్వాంటిటీ మనకు వచ్చేసి 95 అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ వాల్యూ ఫ్రమ్ స్టోర్ లేవండి, సిటీ HYD TG స్టేట్ రిసీవ్డ్ బై XYZ ఏదైనా నేమ్ ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను ఇవన్నీ. రిసీవ్డ్ క్వాంటిటీ ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం 95కి 95 రిసీవ్ అయినమాట. ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చి 95 రిసీవ్ అయింది. ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చి 95, రిసీవ్డ్ క్వాంటిటీ వచ్చేసి 95. సో ఓకే డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఓకే పైన ప్రెస్ చేయండి, ఓకే అని టైప్ చేసి జస్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు డాటాకి వెళ్ళి చూద్దాం. డాటాలో ఇక్కడ చూడండి డిఫరెన్స్ క్వాంటిటీ ఓకే 0 అంటే డిఫరెన్స్ క్వాంటిటీ ఏం లేదు, 0 ఉందని చెప్పి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ క్వాంటిటీ 95, రిసీవ్డ్ క్వాంటిటీ 95 ఉంది. సరే ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి క్లియర్ బటన్ కోసం సో ఆ డేట్ రూపంలో మారిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్లో రాకుండా నార్మల్గా రావాలంటే ఈ టేబుల్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి, హోమ్ ట్యాబ్లో బోల్డ్ పైన క్లిక్ చేయండి. సో బోర్డ్లో రాకుండా నార్మల్గా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకటి ఇప్పుడు ఎక్సెస్ గురించి టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 95 అనుకుందాం. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 155, ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చేసి 100, ఇన్వాయిస్ వాల్యూ వచ్చేసి ఇంత వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో స్టోర్ కోడ్ అని ఇచ్చాము, ఫస్ట్ HYD స్టేట్ TG రిసీవ్డ్ XYZ. మీ ఇష్టం, రిసీవర్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఏమి ఇచ్చుకోవచ్చు. మీకు దీనికంటే ఇంకా బాగా కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు నేను చూపించిన ఫార్మాట్ ప్రకారం. రిసీవ్డ్ క్వాంటిటీ 100, ఇక్కడ ఇన్వాయిస్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎక్సెస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ 105 ఇచ్చాను, 5 పీసెస్ ఎక్సెస్. సో ఇక్కడ ఎక్సెస్ అని చెప్పి టైప్ చేయండి అంతే. ఓన్లీ రిమార్క్స్ ఓకే ఎక్సెస్ షార్ట్ ఇవి మాత్రమే టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సెస్ అని చెప్పేసి ఆటోమేటిక్గా వస్తుంది. డిఫరెన్స్ క్వాంటిటీ ఎక్సెస్ 5 అని చెప్పేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పైన ప్రెస్ చేసి చూడండి, సేవ్ పైన ప్రెస్ చేశాను, ఇక్కడ అంతా కూడా వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా కూడా వచ్చేసింది అన్నమాట. సో డిఫరెన్స్ క్వాంటిటీ ఎక్సెస్ 5. సో మనం ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చేసి 100 ఇచ్చినాము, రిసీవ్డ్ క్వాంటిటీ 105, టోటల్ 5 పీసెస్ ఎక్సెస్, రిసీవ్డ్ 5 పీసెస్ ఎక్సెస్ వచ్చినాయి కాబట్టి 5 పీసెస్ ఎక్సెస్. సో మళ్ళీ ఒకసారి ఇన్వర్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా హైడ్ చేసుకొని పెట్టుకోండి,
కొంచెం ఫామ్ నీట్గా అనిపిస్తుంది. సో ఇలా సో ఇక్కడ ఏతుందో ఇది ఇట్లా డ్రాగ్ చేసి పెట్టుకోండి. సో అక్కడ ఉన్నాయన్నీ కూడా హైడ్ అయిపోతాయి అన్నమాట. టోటల్ షీట్ ఇలా సెలెక్ట్ చేసుకొని వ్యూ పైనకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లోకి వెళ్ళేసి గ్రిడ్ లైన్స్ ఉంది కదా, గ్రిడ్ లైన్స్ హెడ్ లైన్స్ ఉంది కదా, దానిపైన ఫార్ములా ట్యాబ్ దీనిపైన క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఇట్లా నీట్గా అనిపిస్తుంది అన్నమాట ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం చూసాం. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 125, ఇన్వాయిస్ డేట్ వచ్చేసి ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి ఇట్లా ఇన్వాయిస్ క్వాంటిటీ మనకు వచ్చేసి 95 అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ వాల్యూ ఫ్రమ్ స్టోర్ లేవండి. సిటీ HYD TG స్టేట్ రిసీవ్డ్ బై XYZ ఏదైనా నేమ్ ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను ఇవన్నీ. రిసీవ్డ్ క్వాంటిటీ ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం 95కి 95 రిసీవ్ అయిన అనమాట. ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చి 95 రిసీవ్ అయింది. ఇన్వాయిస్ క్వాంటిటీ వచ్చి 95, రిసీవ్డ్ క్వాంటిటీ వచ్చేసి 95. సో ఓకే, డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఓకే పైన ప్రెస్ చేయండి. ఓకే అని టైప్ చేసి జస్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు డాటాకి వెళ్ళి చూద్దాం. డాటాలో ఇక్కడ చూడండి డిఫరెన్స్ క్వాంటిటీ ఓకే 0 అంటే డిఫరెన్స్ క్వాంటిటీ ఏం లేదు, 0 ఉందని చెప్పి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ క్వాంటిటీ 95, రిసీవ్డ్ క్వాంటిటీ 95 ఉంది. సరే, ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి క్లియర్ బటన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ చేయండి. ఏం టైప్ చేయకుండా ఏం కనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం వ్యూ టాబ్లోకి వెళ్ళండి, మైక్రోస్కి వెళ్ళేసి రికార్డ్ మైక్రో క్లియర్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే పైన ప్రెస్ చేయండి. సో కీబోర్డ్ నుంచి కంట్రోల్ బటన్ పైన ప్రెస్ చేసి ఈ ఆన్సర్స్ అన్నీ కూడా ఇలా ఎక్కడైతే టైప్ చేస్తే అవకాశం ఉందో అక్కడ ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్ నుంచి డిలీట్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఒకసారి ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇన్వర్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేసి వ్యూ ట్యాబ్లోకి వెళ్ళేసి మైక్రో స్టాప్ రికార్డింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దాని తర్వాత క్లియర్ దగ్గరికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత అసాన్ మైక్రో ఇక్కడ వచ్చేసి క్లియర్ ఉంది కదా, క్లియర్ పైన క్లియర్ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ క్వాంటిటీ, ఇన్వాయిస్ వాల్యూ ఇలా ఏమైనా టైప్ చేశాను అనుకోండి. ఇట్లా సో ఇలా టైప్ చేశారు. అన్నీ క్యాన్సిల్ చేయలేం కాబట్టి జస్ట్ క్లియర్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ అన్నీ రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా డేటా అనేది క్లియర్గా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళేసి హెడ్ లైన్స్, గ్రిడ్ లైన్స్ ఇది తీసేసేయండి. నీట్గా ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఇవంతా కూడా ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ టేబుల్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ లెఫ్ట్ పైన క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్లో నీట్గా ఇట్లా వస్తాయన్నమాట. సో వీడియో నచ్చింది అనుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో చేయలేదు, ఫస్ట్ టైం చేసాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.